హలో ఎవ్రీవన్, మీలో ఎంతమందికి బోటి కూర అంటే ఇష్టం అండి? ఈరోజు నాకు ఫేవరెట్ అయిన బోటి కూర చేశాను నా స్టైల్లో. సో ప్రాసెస్ మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేసి నచ్చితే లైక్ అండ్ కామెంట్ ఇవ్వండి. ముందుగా నేను బోటిని బాగా క్లీన్ చేసుకునేసి కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసి లైట్గా బాయిల్ చేసుకునేసాను. జస్ట్ దాని యొక్క నీసు వాసన అంతా ఎగిరిపోయే వరకు కొంచెం సేపు దాన్ని డ్రై అప్ చేసుకున్నాను. ఈ స్టెప్ ఫాలో అవ్వడం వల్ల ఈ బోటీలో ఎటువంటి నీసు వాసన లేకుండా చాలా టేస్టీగా వస్తుంది. సో ఇది చేసుకున్నాక నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను, ఫైన్గా చాప్ చేసుకున్నాను. ఈ ఉడికిన బోటీ, ఈ కట్ చేసుకున్న ఆనియన్స్, ఒక 2 టమాటోస్ని కూడా కొంచెం రఫ్గా చాప్ చేసుకుని వేసుకున్నా. మీరు తినే కారాన్ని బట్టి చిల్లీ పౌడర్, కొంచెం కొరియాండర్ పౌడర్, ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాక బోటీ మునిగేంత వరకు వాటర్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నాక టేస్ట్ కుక్కర్ లిడ్ బిగించేసి విజిల్స్ కోసం పెట్టేశాను. బోటీ బాగా కుక్ అయిపోతే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకే ఒక 5 to 6 విజిల్స్ దాకా పెట్టేశాను. ఆ తర్వాత ఓపెన్ చేసి చూస్తే కొంచెం వాటరీగా ఉంది. ఈ వాటర్ అంతా డ్రై అయిపోతే ఇంకా టేస్టీగా ఉంటుంది. అందుకే ఈలోగా నేనేం చేశానంటే శనగపప్పు కూడా నానబెట్టి దాన్ని కూడా యాడ్ చేసేసి కుక్కర్ లిడ్ బిగించేసి ఒక 2 విజిల్స్ కోసం పెట్టేశాను. 2 విజిల్స్ తర్వాత మన బోటీ అయితే మసాలాలో బాగా ర్యాప్ అయిపోయి చాలా టేస్టీగా కుక్ అయిపోయి ఉంటుంది. నచ్చిందా అండి వీడియో? నచ్చింటే ఒక లైక్ ఇచ్చి కామెంట్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.